దేవుడు మహాకృపను బట్టి మరొకసారి వేకువజాము మన్నా అనే ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలవడానికి ప్రభు ఎంతగానో కృప చూపుతూ ఉన్నారు. ఈ ఉదయకాలం కూడా చిన్న ప్రార్థనతో ఈ వేకువజాము అన్న కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, వేకువజాము మన్నా అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఉదయము ప్రజల సందర్శిస్తున్నందుకు వందనాలు. ప్రతి ఒక్కరిని ఆస్వాదించునుగాక. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారు కాదు, మీరందరూ కూడా బాగున్నారని ప్రభు నామములో నమ్ముతున్నారు. మీ అందరి కొరకు సదాకాలము కూడా ప్రార్థన చేయుచున్నాం. మరి ఆలస్యము చేయొద్దు. ఈరోజు కూడా దేవుడి చక్కని వాగ్దానం మనకు అనుగ్రహించి ఉన్నారు. ఒకసారి దేవుడి యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాం. చూడండి, ఇక్కడ కీర్తనా గ్రంథం 46వ అధ్యాయం. దేవుడు మనకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు, ఆపద కాలములో ఆయన నమ్మదగిన సహాయకుడు. దేవుడి స్తోత్రం. ఈరోజు చక్కని వాగ్దానం మనందరికీ కూడా ప్రభు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన వాక్యం అంటుంది, దేవుడు మనకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. చూడండి, ఆపద కాలములో మనకి ఏం చేయాలో అర్థం కాదు. ప్రమాదంలో ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు మనకి ఎవరు ఆశ్రయముగా ఈ లోకములో మనకు కనబడరు. ఎందుకంటే ఆపదలో ఉన్నప్పుడు మనుషులందరూ కూడా మనకు సహాయం చేయవలసింది వస్తుందని చెప్పి తప్పించుకునే ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు. కొందరైతే మనకు దూరముగా వెళ్ళిపోయిన వారుగా మార్చబడుతూ ఉంటారు. కానీ దేవుడు వాక్యం అంటుంది, దేవుడే మనకు ఆశ్రయమైన వాడు. దేవుడి స్తోత్రం. ఈరోజు నీ కష్టాల్లో నీకు ఆశ్రయం ఇచ్చేవారు ఎవరు ఈ లోకంలో కనబడరు. బాధల వంటి పరిస్థితుల్లో కూడా నీకు ఆశ్రయం ఇచ్చేవారు ఎవరు కనబడరు. కష్టాలు, కన్నీలు, బాధలు, పేదరికం, దరిద్రం, అప్పుల వంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనకు ఆశ్రయించేవారు కానీ, మన పలకరించేవారు కానీ ఎవరు మనకు కనబడరు. అందరూ కూడా మనకు దూరంగా ఉండాలని పారిపోయారు. కొంతమంది అయితే మనకు కనబడకుండా ఉండాలి అనుకున్నవారు కొంతమందిగా ఉండి, ఆపద కాలములో మనకు సహాయము చేయడానికి మనుషులందరూ కూడా మనకు దూరంగా ఉంటారు. కానీ ఈ యొక్క ఉదయకాలమందు వేకువజాము మన్నా అనే ఈ కార్యక్రమం ద్వారా దేవునికి ఇస్తున్న వాగ్దానం, ఆయనే మనకు ఆశ్రయముగా ఉన్నాడు, ఆపద కాలములో నమ్ముకోదగిన సహాయకుడు. దేవుడి స్తోత్రం. మనిషిగా మీ జీవితాల్లో ఆపద వచ్చినప్పుడు మనము దేవుణ్ణి సహాయం నమ్ముకోవాలి. దేవుడే ఆ టైంలో సహాయం చేయగలిగే మనసు అనుకుంటుంది. ఇక ఎవరు కూడా ఆపద కాలంలో ఎవరి సహాయం మనం కోరినా, ఎవరైనా సహాయం చేస్తా ఎదురు చూసేవారుగా ఉన్నా మనకి ఎవరు సహాయం చేయరు దైవజనమ. ఎందుకంటే ఈ లోకం ఎప్పుడూ కూడా మన వద్ద ఉన్న తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది, కానీ లోకములో ఉన్న సహాయాన్ని మనకు అందించే ప్రయత్నం లోకము చేయదు. లోకంలో ఉన్న మనుషులు కూడా మనకి చేయరు. చూడండి, యేసేపు సరసాల వంటి బంధకాల్లో ఉన్నప్పుడు అక్కడ పానకదాయుడు అని వ్యక్తివాడ సరసాల వంటి బంధకాల్లో మరి ఉంటాడు. తెల్లవారితే అతనికి ఉరిశిక్ష పడద్దని భయంతో ఉంటాడు. యేసేపు దేవుడాత్మ కలిగిన వాడుగా ఉన్నాడు కనుక ప్రార్థన చేసినప్పుడు దేవుడు తనకు బయలుపరిచి చెప్తారు, నీవైతే మరణశిక్షకు పాత్రుడిగా కావు, మరలా నీవు బయటికి వెళ్ళిపోతావు. బయటికి వెళ్ళిన తర్వాత రాజుగారి యొక్క రాజమందిరంలో ఆయన చేతికి నువ్వు పానీయం అందించే వ్యక్తిగా మళ్ళా నువ్వు ఉంటావు అని చెప్పావు. అయితే నువ్వు విడిపించబడిన తర్వాత నేను ఎంత ఆపదలో ఉన్నాను కదా, నా గురించి ఒక్క మాట రాజుగారు చెప్పి విడిపించమంటే అలాగే అంటాడు. కానీ ఆ సరసాల్లోంచి బయటకు వచ్చిన తర్వాత ఆపద పోయిందిగా, కష్టం తీరిపోయిందిగా. ఇక యేసేపు గురించి ఆలోచనే లేదు. మరి యేసేపు గురించి పట్టించుకోవాలి. కానీ దేవుడు ఆపద కాలంలో యేసేపు సహాయం చేసి
అద్భుతమైన కార్యం చేసి సరసాల వంటి బంధకాల్లోంచి దేవుడు విడిపించాడు. హల్లెలూయా! ఈరోజు దేవుడు నీవు అనేక సరసాల వంటి బంధకాల్లో ఉన్నావా? అనేకమైన కష్టాలు నీ జీవితం కొనసాగుతుందా? భారభరితమైన అప్పుల వంటి పరిస్థితుల్లో నువ్వు కొనసాగుతున్నావా? ఏం చేయాలి అర్థం కాక ఈ ఆపదలు ఎలా తప్పించుకోవాలని చెప్పి గందరగోళ పరిస్థితుల్లో ఈరోజు నువ్వు పడి ఉన్నావా? నీకు శుభవార్త. ఆయనే మనకు ఆశ్రయదుర్గం. దేవుడే మన ఆశ్రయదుర్గమై ఉన్నాడు. ఆపద కాలములో ఆయన నమ్ముకో, ఆయన సహాయము నమ్ముకో. ఆయన సహాయము చేయగలిగిన సమర్థవంతుడు. ఎవరికైనా సహాయము చేయ ప్రపంచంలో ఉన్న యావత్తు ప్రజల్లో ఎవరైనా కానీ ఆయన ముందుకు వచ్చి సహాయం కోరితే ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. చూడండి, ఓ కుష్ఠవ్యాధి కలిగిన వ్యక్తికి ఆ లోకములో ఉన్నవారు ఎవరు సహాయం చేస్తారా? అతని జీవితాన్ని అంటున్నారు, నీ వల్ల మాకు ఏం ఉపయోగం ఉంది? పైగా అంటువ్యాధి కలిగిన రోగంతో నువ్వు ఉన్నావు కాబట్టి సమాజంలో కానీ ఈ ఊరిలో కానీ నీవు ఉండటానికి వీలు లేదని లోకం గెంటేస్తుంది, బంధువులు గెంటేస్తున్నారు. మరి కుటుంబ సభ్యులు ఏమీ చేయలేక వారు కూడా వదులుకున్న పరిస్థితిలో ఉంటే అనేకమైన మరి అనేక సంవత్సరాలు ఊరు పొలిమేర అవతల జీవిస్తూ ఉన్నారు. అటు దుఃఖము, వేదన. నాకు ఎవరైనా సహాయం చేస్తారు ఎదురు చూసినంత కాలం అతని జీవితంలో ఎవ్వరు ఆధారం కాల. దేవుడి స్తోత్రం. ఒక దినాలు యేసుప్రభువు వారు ఆ ప్రాంతానికి రావడం జరుగుతున్న వార్త ఆ నోట ఈ నోట వారు చెప్పుకోవడం వల్ల విన్నాడు. అనుకున్నాడు, ఈ మహానుభావుని నేను ఇంత ఆపదలో ఉన్నాను కదా, నా జీవితం ఇంత కష్టంలో ఉంది కదా, నా బ్రతుకు ఇంత కన్నీరులో ఉంది కదా, దేవుణ్ణి ఆశ్రయం కోరుతున్నాను, దేవుడి వద్దకు వెళ్తానని చెప్పి యేసుప్రభువు వారు వస్తూ ఉంటే దైవజనం పరుగున వెళ్ళి దూరంగా నిలబడి, అయ్యా నా పరిస్థితి ఇదయ్యా, నా స్థితి ఇదయ్యా, ఈరోజు కొన్ని సంవత్సరాల నుంచి నేను ఇంట్లో ఉండటానికి అవకాశం లేదయ్యా, ఊరిలో ఉండటానికి అవకాశం లేదయ్యా, నన్ను ఈ ఊరు ఈ ప్రజలు అందరూ పొలిమేర అవతల చచ్చే వరకు బ్రతకమని పంపించేశారయ్యా. రాత్రి లేదు, పగలు లేదు, నా దినములన్నీ కూడా కన్నీరుతో ఉన్నాయి బాబు అని దేవుడి ముందుకి ఆశ్రయం కోరుతూ, నన్ను రక్షించగలవా, నన్ను కాపాడగలవా, నాకు సహాయం చేయ తండ్రి అంటే ప్రభు అన్నాడు, నేను అందరికీ ఎంటేసిన నాకు ఇష్టమేనయ్యా, నేను ఆపద కాలంలో సహాయం చేసే దేవుణ్ణి అని ఆయన ముట్టుకున్న వెంటనే అతనుకున్న ఆపద, అతనుకున్న అనారోగ్యము తొలగిపోయింది. హల్లెలూయా! దేవుడి సహాయము ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తికి అందిందండి. దేవుడు తనకు ఆశ్రయముగా మారాడండి. ఇక తన జీవితం దేవుడు తనకున్న ఆపద తొలగించాడు, తనకున్న బాధను తొలగించాడు, అనారోగ్యమును తొలగించాడు. వెంటనే అతని జీవితంలో ఒక సంతోషకరమైన ఆ విధానం చూడగలిగాను. ఈరోజు నీతో కూడా ప్రభు చెప్తున్న మాట, ఆపద కాలంలో నీవు ఉన్నావేమో, కష్టకాలంలో నీవు ఉన్నావేమో, దుఃఖ సముద్రంలో నీవు ఉన్నావేమో, కన్నీరు గాథలో నీవు ఉన్నావేమో, విచారం చెంద నీవు ఉన్నావేమో, నీకు శుభవార్త ఇచ్చానమ్మా. ఆయన ఆపద కాలంలో సహాయం చేయగలిగినవాడు. ఇంకెందుకు ఆలస్యం? మరి నాతో పాటు మోకరించి ప్రార్థించాను. పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. వేకుజాము మన్నా అనే కార్యక్రమం ద్వారా మీరు ప్రతి మనిషితో మాట్లాడుతూ సంతోషిస్తున్నారు. అందుబట్టి వందనాలు. ఈ దినం ఇచ్చిన వాగ్దానం బట్టి వందనాలు. దేవుడే మనకు ఆశ్రయదుర్గమైన వాడని ఆపద కాలములో సహాయకుడు చెప్తున్నారు. నిజమే ప్రభా. ఈరోజు ఎంతమంది ఆపదలో ఉన్నారు, వాళ్ళకి సహాయం చేయండి. ఎంతమంది కష్టాల్లో బాధల్లో ఉన్నారు, వాళ్ళకి సహాయం చేయండి. ఎంతమంది అప్పుల చేత కృంగిపోతున్నారు, వారికి సహాయం అందించండి తండ్రి. ఎంతమంది వ్యాధులతో, రోగాలతో, బలహీనతో ఉన్నారో వారికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతమంది సంతానం లేక బాధపడుతున్నారో వారికి సంతానం దయచేసి, ఎంతమంది చదువులో ఇబ్బంది ఉందో వారికి చదువు దాహం దయచేసి, ఎంతమందినైనా చదువు పూర్తయినా ఉద్యోగం లేక ఉన్నారో ఉద్యోగం దయచేయండి ప్రభు నాయన. ఈ రీతిగా నాయన వ్యవసాయం చేసేవారిని ఆస్వాదించండి, మోటార్ ఫీల్డ్లో పనిచేయవారిని ఆస్వాదించండి, ఇతర దేశాల్లో ఉన్నవారిని ఆస్వాదించండి. ఈ ఉదయకాలమే ఎవరు ఏ ప్రయాణం కడుతున్నారో, ఏ పనులు చేస్తున్నారో
వారందరికీ నీ కాపుదల, నీ జయం కలిగించేయమని ప్రభు, ప్రతి ఒక్కరిని దీవించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రతి దినము కూడా దేవుడు ఆత్మచేత చక్కని వాగ్దానం పట్టుకుంటూ రావడానికి ప్రభు నాకు చెప్తున్నారు. మా యొక్క యూట్యూబ్ ఛానల్ వైఎస్ ప్రేయర్ మినిస్ట్రీ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి అనేకులకి ఈ వేకుజామున కార్యక్రమాన్ని మీ బంధువులకి, స్నేహితులకు కూడా షేర్ చేసి మరి దైవ ఆశీస్సులు పొందుకునే భాగ్యం దయచేయండి. ఎవరైనా సేవని బలపరచాలి అనే ఉద్దేశం ఉంటే తప్పక మీ సహకారం అందించాలి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను బహు ఆస్వాదించి బలపరచును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్ ఆఫ్ యు.